వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణలో ప్రస్తుతం రైతులు ఆగమాగమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పండించినటువంటి పంట కొనే పరిస్థితులు లేవు. ఆ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ల దగ్గర పెద్ద ఎత్తున రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు గత కొద్ది రోజులుగా. కానీ ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. మరోవైపు అధికారుల తీరు కూడా అటువంటి పరిస్థితే ఉంది. ఇవాళ తాజాగా మనకు ఇక్కడ పెద్ద ఎత్తున రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆమెకు సంబంధించినటువంటి వ్యవహార శైలి మీద ఒకవైపు రైతులు కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కానీ, మరోవైపు షాకింగ్గా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఇవాళ అధికారుల అక్కడ ప్రవర్తిస్తున్నటువంటి విధానాల మీద తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తమవుతుంది. సాధారణంగా వ్యతిరేకత ఆగ్రహం ప్రజల నుంచి రావాలి, కానీ ఇక్కడ విచిత్రంగా స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి కూడా వ్యక్తమవుతుంది. అంటే పూర్తిగా ఇక్కడ కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారం దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో కలెక్టర్ నిర్లక్ష్యం స్పష్టంగా వ్యక్తమవుతోంది అనే ఆరోపణలు రోజు రోజుకి వినిపిస్తూ ఉన్నాయి. అంటే పెద్ద ఎత్తున క్వింటాల కొద్దీ వరి అక్కడికి కొనుగోలు సెంటర్లకు వెళ్తున్నప్పటికీ కూడా, అక్కడ సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా లారీలు పంపకపోవటం, మరోవైపు రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే రోజులు గడుస్తున్నా వరుసపెట్టి ఆమె సెలవుల్లో వెళ్ళిపోవటం, కనీసం ప్రజాప్రతినిధులు కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు ఎవరు ఫోన్ చేసినా కూడా ఆమె ఫోన్లు కూడా ఎత్తినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ కూడా 4 రోజుల పాటు లీవ్లో వెళ్ళిపోయింది అనే సమాచారం అందుతోంది. మరోవైపు కొనుగోలు ప్రక్రియ అయితే ముందుకు సాగక రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఆర్థికంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు రైతుల ఆవేదన అయితే మాత్రం పట్టించుకునే పరిస్థితి ఎక్కడ కూడా లేదు. అంటే కనీసం ఒక సోయ కూడా జిల్లా యంత్రాంగంలో లేనటువంటి పరిస్థితి. అంటే కనీసం రైతులకు సంబంధించి కనుకరించినటువంటి నేపథ్యం, రైతులు ఇంత కష్టపడి అక్కడ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు పడిగాపులు కాస్తున్నా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మరోవైపు ఇప్పుడు మెదక్ జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి ప్రతిమా సింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎవరి ఫోన్ కాల్స్కు స్పందించడం లేదు. రైతులకు కానీ లేకుంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు కానీ లేకుంటే స్థానికంగా అగ్రికల్చర్ అధికారులు కానీ రైతులు కానీ ఎంత ప్రయత్నించినా ఆమె అందుబాటులో రావడం లేదు అనేది తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. మరి ఎందుకు అందుబాటులోకి రావట్లేదు, మరి రైతుల పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యత, ఇంత ఆరోపణలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నప్పటికి కూడా ప్రజా సమస్యలపైన స్పందించకుండా పూర్తిగా ఈ యొక్క ధోరణి ఏంటి, ఇంత నిర్లక్ష్యం ఎవరి కోసం, రైతుల పట్ల కూడా ఇంత నిర్లక్ష్యం అవసరమా అనే విమర్శలు స్పష్టంగా వ్యక్తమవుతూ ఉన్నాయి. మరోవైపు అత్యంత కీలకమైనటువంటి సమయం, రైతులు పండించినటువంటి పంట, మరోవైపు ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటుంది. బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఇవాళ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తోంది, పెద్ద ఎత్తున ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తోంది. అటువంటి సమయాల్లో సెలవులు తీసుకుంటా జిల్లా పరిపాలన కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ పూర్తిగా గాలికి వదిలేసినటువంటి నేపథ్యంలో ఇటువంటి ఆరోపణలు ఇవాళ అక్కడ స్థానికంగా ప్రజల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. బలమైనటువంటి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు రైతులకు సంబంధించినటువంటి సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదు. రైతుల కష్టాల్లో ఉన్నటువంటి సమయాల్లో కూడా కనీసం అక్కడ ఉన్నటువంటి రైతుల సంక్షేమం కానీ లేకుంటే ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ కలెక్టర్ ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు, ఒక ప్రజా ప్రయోజనాలను కూడా ఇంత స్థాయిలో విమర్శించడం ఏంటి, విస్మరించడం ఏంటి అనే ఒక చర్చ, ప్రజా ఆగ్రహం వ్యక్తమవుతుంది. సహజంగా అధికారుల్లో కూడా ఇటువంటి నెగ్లిజెన్సీ ఎందుకు, కనీసం రైతులు కనీసం ఇంత ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునే పాపాన పోవడం లేదు, కనీసం అధికారుల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం, లేకుంటే కనీసం కాల్స్ చేస్తున్న స్పందన లేకపోవడం, ఆమె వరుసగా సెలవుల్లో వెళ్ళిపోవడం, మరోవైపు తీవ్రమైనటువంటి అసంతృప్తి స్పష్టంగా కలెక్టర్ తీరు పట్ల వ్యక్తమవుతోంది. ప్రస్తుతం మెదక్ జిల్లాలో పరిపాలన పూర్తిగా స్తంభించిపోయిందనే భావన ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఆమె మళ్ళీ కూడా సెలవుల్లో వెళ్ళిపోవడం, మరోవైపు రైతులు పెద్ద ఎత్తున అక్కడ కల్లాల్లో పడిగాపులు కాస్తున్నారు, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు, అక్కడ సరైనటువంటి వస్తువులు లేవు. ఒకవైపు అకాల వర్షంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వమైనా వెంటనే ఇటువంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని, వరి కొనుగోలు కానీ లేకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి అక్కడ ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి సమస్యలు కూడా ఖచ్చితంగా పరిష్కరించాలని కూడా స్పష్టంగా కోరుతున్నారు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. జిల్లా అడ్మినిస్ట్రేషన్ పైన ఖచ్చితమైనటువంటి చర్యలు సకాలంలో తీసుకోవాలి. రైతు సంఘాలు అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి రైతులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. లేదు అంటే ఇది ఖచ్చితంగా భారీ స్థాయిలో భవిష్యత్తులో ఆందోళనకు దారితీసే అవకాశాలు ఉంటాయంటూ కూడా రైతులు హెచ్చరిస్తున్నారు. భారీ స్థాయిలో ఆందోళనలు నిరసనలు కూడా చేపడతామంటూ కూడా ఇప్పుడు కలెక్టర్కి హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున ఒకసారి మనం కూడా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఒకసారి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు అటువైపు నుంచి వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో కనీసం ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేల ఫోన్లకు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటున్నటువంటి సమాచారం నేపథ్యంలో వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారి మనం కూడా వాస్తవం ఏంటి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. లైవ్లోనే ఒకసారి ప్రతిమా సింగ్ కలెక్టర్ గారికి ఒకసారి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం.
కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం. ఇది పరిస్థితి. సో ఇవాళ ఏదైతే ఆరోపణలు అక్కడి నుంచి ప్రజాప్రతినిధుల నుంచి కానీ రైతుల నుంచి కానీ వినిపిస్తోందో, సో ఇవాళ మనం కాల్ చేస్తే కూడా కనీసం పరిస్థితి ఏంటి, ఎందుకు ఇటువంటి ధోరణి, నిర్లక్ష్యమైనటువంటి తీరు అని అడుగుదామన్నా, లేదు అంటే నిజంగానే వీళ్ళు కావాలని ఏమన్నా చేస్తున్నారా, లేకుంటే రైతుల పట్ల రైతాంగ సమస్యల మీద మనం ఎందుకు ఈ విధంగా జరుగుతుందని అడిగే ప్రయత్నం చేస్తే కూడా దానికి కూడా స్పందించే పరిస్థితి లేదు. కనీసం అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి సంబంధించినటువంటి సీసీఓ ఇంకోరో వాళ్ళు కూడా కనీసం అధికారులు కూడా రెస్పాండ్ కానటువంటి పరిస్థితి. సో ఇట్లా ఉంది వ్యవహారం. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మొద్దు నిద్ర వహిస్తోందో, ఒకవైపు మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో ఖచ్చితంగా మేము తడిసిన ధాన్యమైనా కొంటామంటారు. తడిసిన ధాన్యం కాదు కదా, కనీసం అక్కడ కల్లాల్లో నుంచి వచ్చి ప్రొక్యూర్మెంట్ సెంటర్ల కాడ ఉన్నటువంటి ఆ ధాన్యం కొనుగోలు చేసే దిక్కులేదు. ఇటువంటి కలెక్టర్లు, ఇటువంటి అధికారులు జిల్లా స్థాయిలో ఉండి ఇవాళ రైతులు గగ్గోలు పెడతా ఉంటే ఏం ప్రయోజనం? ఒకసారి అక్కడ ఉన్నటువంటి రైతులు ఎటువంటి కష్టాలు పడుతున్నారు, వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి మీరే స్వయంగా వినండి. మీద కలెక్టర్ గారికి నమస్కారం. మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా మాకు అసలు రెస్పాండ్ ఇస్తలేరు. రైన్పల్లి గ్రామ రైతులం మేము. అసలు ఇంతకుముందు ఉన్న కలెక్టర్ గారు కనీసం మాకు రెస్పాండ్ అని అవుతుండే, మీరు అసలు అది కూడా రెస్పాండ్ అవుతలేరు. ఇక్కడ వడ్లు కాంట వేసేసి 3000 సంచుల పైన కాంట వేసి ఆల్రెడీ వారం రోజులు అవుతుంది. మాకు ఇది ఐకేపీ ఓపెన్ అయిన 10 రోజుల నుంచి 2 లారీలు వస్తే ఒక లారీ ఆల్రెడీ వాళ్ళు అట్టే తీసుకున్నారు, ఒకటే లారీ ఉన్నది. ఇప్పుడు ఆ ఒక్క లారీ కూడా ఇక్కడ ఖాళీ కాలేదు. అసలు మొత్తం రైతులకు మీరు ఈ టైంలో కాకపోతే ఇంకెప్పుడు రెస్పాండ్ అవుతారు మేడం? 25 రోజుల నుంచి మేము మ్యాచర్ వచ్చినది 15,000 బస్సులకు పైగా మ్యాచర్ వచ్చినది 25 రోజుల నుంచి ఉంది. అసలు మాకు లారీలకు మీరు రెస్పాండ్ అవుతలేరు. మన మెదక్ నియోజకవర్గం ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ అన్న దగ్గరికి పోతే ఆయన ఎందాకంటే ఆయన ఇది మాకు లారీల గురించి ఆయన హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆయన ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతారు. కానీ ఎమ్మెల్యే గారు రెస్పాండ్ అయిన అట్లా సగం కూడా అసలు ఒక్కసారి కూడా రెస్పాండ్ అవుతలేదు మీరు. ఇది కరెక్టే కాదు మేడం. ఇంతకుముందు ఉన్న కలెక్టర్ గారు రెస్పాండ్ అయిన అట్లా సగం అయినా మాకు చాలా సంతోషం ఉంటుంది. కాబట్టి దయచేసి మాకు వెంటనే వడ్లు పోయే ప్రయత్నం మీరు చేయండి. మాకు రైతుల పక్షాన మీరు ఖచ్చితంగా మాకు హెల్ప్ చేయాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఉన్న మొత్తం రైతులందరినీ తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం. ఫుల్ మొగలు అవుతుంది, వర్షాలు పడుతున్నాయి, మొత్తం వడ్లు నానిపోయి కొట్టుకోయిన తర్వాత మీరు వచ్చి గవర్నమెంట్ వచ్చి ఏం చేసేది ఉంది మేడం? ఇంకా అప్పుడు మీరు వచ్చి ఏం చేస్తారు మేడం? సహాయం నిధి ఏమి ఇస్తారు? 6 నెలల నుంచి కష్టపడి పండించిన పంటను మొత్తం నీటి పాలు చేస్తారా, వర్షం పాలు చేస్తారా? మాకు ఈ టైంలో మీరు కనుక లారీలు కనుక ఇయ్యక మీరు ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం. మెదక్ నియోజకవర్గం రైతుల పక్షానే చెప్తున్నాం మేడం. చూశారు కదా రైతులకు సంబంధించినటువంటి పరిస్థితి. ఇంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో రైతులు ఉంటే ఒకవైపు ప్రభుత్వం అటువంటి మొద్దు నిద్ర వహిస్తా, ఇక్కడ ఒక పక్క పెద్ద ఎత్తున కలెక్టర్లు కానీ జిల్లా స్థాయి అధికారులు కూడా ఇటువంటి నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తే ఏంటి పరిస్థితి? మరి ఆ రైతులను ఆదుకునే వాళ్ళు ఎవరు? నిజంగా రైతుల కన్నీళ్లు దుడిచేది ఎవరు? రైతుల్ని ఆగమాగం అయిపోతున్నటువంటి రైతుల్ని పట్టించుకునే నాథుడు ఎవరు? నిజంగా ఇవాళ ఈ ప్రభుత్వం ఎందుకు రైతుల పట్ల ఇటువంటి కక్షాదింపు ధోరణి ప్రవర్తిస్తోంది? ఎందుకు ఈ రకంగా బిహేవ్ చేస్తుంది? ఇది కక్షగట్టి ఏమైనా ఈ విధంగా జరుగుతుందో లేకుంటే ఏం జరుగుతుంది? మీరు కూడా మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.